మీరు మాట్లాడుతున్నారు. కేసీఆర్ సంతకం పెట్టిండు, ఆడబెట్టిండు చూపి నాకు. రేవంత్ రెడ్డి ఇప్పటికి 100 సార్లు చెప్పిన కేసీఆర్ సంతకం పెట్టిండని. చూపియవే 299కి ఎడబెట్టిండో కేసీఆర్. ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతావు? ఆ కుర్చీ గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తావు? ఆనాడు అడహక్ ఒప్పందం, ఎందుకంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే 299, 512కే ప్రాజెక్టులకు నిర్మించింది కనుక తాత్కాలికంగా దీన్ని వాడుకోండి. ట్రిబ్యునల్ పంచిన తర్వాత ఎవరి లెక్క వాళ్ళకే. ఈ యొక్క 299 అనేది ఏ రకంగా రాబోయే ట్రిబ్యునల్ కోర్టు తీర్పులకు కానీ పంపకాలకు కానీ అడ్డంకి కాబోదు అని స్పష్టంగా ఒక తాత్కాలికమైన ఒప్పందం అధికారుల మధ్య జరిగింది. సేమ్ థింగ్ నువ్వు గవర్నమెంట్ వచ్చినాక నీ రాహుల్ బొజ్జా 2025 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇవి అదే 299, 512కు మీరు ఒప్పందం చేసుకొని సంతకాలు పెట్టి. దీని మీద నేను కూడా అనొచ్చు, రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండ నీళ్ళకి అబద్ధం ఆడరాదా నాకు? రేవంత్ రెడ్డి సంతకం పెట్టి 299 ఒప్పుకున్నాడని నేను అనలేనా? మాకు కొంచెం విలువలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. నీలాగా స్థాయి దిగిపోయి చిల్లర మాట్లాడడం మేము. మరి నీ గవర్నమెంట్ వచ్చినాక కూడా మీ రాహుల్ బొజ్జాపై 299 సంతకం పెట్టి వచ్చింది కదా. దీంట్లో కూడా ఏం రాసిండ్రు? ఎలాంటి భవిష్యత్తులో అప్పుడు మొదటి నుంచి సేమ్ రిప్యుటేషన్ ఉంటుంది. అది ఈ 299 అనేది తాత్కాలిక, ఈ సంవత్సరానికే, భవిష్యత్తుకు ఉండదు, ట్రిబ్యునల్ అవార్డు మీద ఎలాంటి ప్రభావం ఉండబోదు. సేమ్ థింగ్. మరి ఇంట్లోనే ఇదే రాహుల్ బొజ్జా ఇంకో ఉత్తరం రాసిండు ఏమని? ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా 50-50 చేసుకుందాం. నీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాసిండు ఏమని? 299 మాకు చాలది, 50-50 అన్న ఈయన ఇప్పుడు ట్రిబ్యునల్ అవార్డు వచ్చినాక ఫైనల్ చేసుకుందాము అన్నారు. ఆ 50-50 కోసం ఇక మేము 28 ఉత్తరాలు రాసినాం. నువ్వేం కొత్తగా రాయలే. మేము కూడా 299 చాలదు అని ఇక డేట్లతో సహా ఉన్న 28 ఉత్తరాలు, ఏ డేట్ రాసినాము, ఎప్పుడు రాసినాము, 28 ఉత్తరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాసింది. నువ్వు కొత్తగా రాసింది ఏమున్నది? నువ్వు కొత్తగా చేసింది ఏమున్నది? మేము కదా ట్రిబ్యునల్ సాధించింది, మేము కదా నీటి హక్కులను సాధించింది. అంటే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి అంతే, నీళ్ళ మంత్రి కూడా అదే ఏందో తొక్కి ఈయన కూడా తొక్కినట్టు అంటారు చూడు, అలా అదేదో అయిపోయినట్టుంది. ఇట్లా ఈ చిల్లర మాటలు బంద్ చేయద్దు, నిజాయితీగా మాట్లాడండి. మా కేసీఆర్ గారు ఆయన ప్రాణాన్ని ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చినోడు కదా. ఆయన బతికుండంగా తెలంగాణకు అన్యాయం కానిస్తాడా? అసలు ఎవడు నమ్ముతాడా తెలంగాణలో? కేసీఆర్ ఒక్క చుక్క నీళ్లు వదులుకుంటాడా? తెలంగాణకు అన్యాయం కానిస్తాడు? నువ్వు మాట్లాడుతాడని ఎవడు నమ్మాలి కదనే. 10 ఏళ్లలో 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నోరా మోరా? నేను అసెంబ్లీలో చెప్పిన, నేను నిలబెట్టి చెప్పిన, నేను కూర్చోబెట్టి చెప్పినా కదా. నేను సాటుకు చెప్పలే. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసెంబ్లీలో కూర్చోబెట్టి చెప్పిన, మిస్టర్ ఉత్తమ్ 17,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు బీఆర్ఎస్ నీళ్ళు ఇచ్చింది. సారీ క్షమించాలి, 17,24,000 ఎకరాలు. 17,24,000 ఎకరాలకు బీఆర్ఎస్ కొత్త ఆయకట్టు 9.5 ఏళ్ళు ఇచ్చింది. మాకు అలా 2 ఏళ్ళు కరోనా పోయింది. మొదటి సంవత్సరం అయితే కొత్త సంసారం ఇంకా సెట్టే కాలే. మాకు ఆఫీసర్ ఎవడో, సీఈ ఎవడో, ఈఎన్స్ ఎవరో, ఎవరు ఆంధ్రకుంటారో, ఎవరు తెలంగాణకు పోతారో తెలియని పరిస్థితి, సంసారమే తెలియని పరిస్థితి. 2 ఏళ్ళు కరోనా ఉండే. మేము ఉన్న 9.5 ఏళ్లలో 2 ఏళ్ల కరోనాలో మొదటి సంవత్సరం కొత్త సంసారం అయినా 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం. అదేవిధంగా 31 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినాం. లైక్ మిషన్ కాకతీయ చెరువులు మొత్తం ఖరాబ్ అయితే దాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల ఎకరాలకు ఆయకట్టు చెరువుల కింద పెంచాం. అట్లా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ, స్టేజ్ 1 టేల్ అండ్ ఆయకట్టు కానీ, ఇట్లా స్థిరీకరణ మొత్తం బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చాం. ఇది కొత్త ప్రభుత్వానికి అధికారులే పీపీటీ ఇస్తే లైవ్ టెలికాస్ట్ లో చూసిన నేను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లైవ్ టెలికాస్ట్ లో చూసిన నేను. మీరు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ లో ఉన్నది కదా ఉత్తమ్, బీఆర్ఎస్ ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చిందో మీరు ఒక ఇరిగేషన్ మీద ఒక వైట్ పేపర్ పెట్టింది మీరు అసెంబ్లీలో, ఫైనాన్స్ మీద, ఇరిగేషన్ మీద. నువ్వు పెట్టిన డాక్యుమెంట్ లోనే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలోనేమో ఇచ్చినామంటావు, నిన్ననేమో మేము 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు సోయి ఉందా? రాత్రి 12 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేస్తుంటారని అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తుంటారు. ఇక నేను పర్సనల్గా పోను, చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు గో పర్సనల్.
నీళ్ళు వేయలేదని ఎట్లా మాట్లాడతావు?